శ్రీవారిని దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి బండ్ల గణేష్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న వీరు శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ కూడా తన కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుని శ్రీవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో ప్రముఖుల రాకతో భక్తుల సందడి మరింతగా పెరిగింది. భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించారు. కొడుకు పెళ్లి ఉంటే తిరుమల రావడం జరిగింది. మంచి దర్శనం అయింది. వెంకటేశ్వర స్వామిని ఇదే మొక్కున్నాము. ప్రపంచంలో ఈ ట్రంప్ చేసిన ఏదైతే నిర్ణయాలు ప్రపంచం మొత్తం దేశాలలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడము, రూపీ డివాల్యుయేషన్ కావడము, ఇవన్నీ కూడా మన భారతదేశం మీద, మన రాష్ట్రాల పైన, ప్రజల పైన భారం పడుతుంది. సో అదే మొక్కడం జరిగింది. ఇవన్నీ ప్రజలను అందరినీ కూడా ఆదుకోవాలి, రాష్ట్రాలను ఆదుకోవాలి, దేశంను ఆదుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రధానమంత్రి మోడీ గారు అప్పుడు ఆ రోజులలో చెప్పారు, ఈ రూపీ డివాల్యుయేషన్ కానివ్వను నేను ఉన్నప్పుడు. కానీ వారి హయాంలో ఇప్పటి వరకు రూపీ డివాల్యుయేషన్ 50 రూపాయల కన్నా ఎక్కువ, అంటే